సమంత ఇప్పుడు తన మదర్హుడ్ ని ఎంజాయ్ చేస్తోంది. అయితే డిసెంబర్లో 12 బిడ్డలకి జన్మనివ్వబోతోంది శామ్. రీసెంట్ గా చెకప్స్ చేసే డాక్టర్ కూడా కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం. అయితే రెండో పెళ్లి చేసుకున్నా సరే సమంత తన భర్త రాజ్ నిద్మోర్ అంటే ఎంత ఇష్టమో వేరే చెప్పక్కర్లేదు. ఈవెన్ చాలా ఇంటర్వ్యూస్ లో కూడా రాజ్ వల్లే కంబ్యాక్ అయ్యానంటూ కూడా చెప్పుకొచ్చింది. అయితే రాజ్ నిద్మోర్ శ్యామిలికి పిల్లలు లేరని అందరికీ తెలుసు. అయితే ఈ మధ్య రాజ్ నిద్మోర్కి ఒక పాప ఉంది అంటూ, ఆ పాప శ్యామిలితోనే కలిసి ఉందంటూ వార్తలు వైరల్ అవుతూ ఉండగా ఆ వార్తలకు చెక్ పెట్టింది శామ్. రీసెంట్ గానే రెస్పాండ్ అయింది సమంత. మీరందరూ అనుకున్నట్లుగా రాజ్ కి పిల్లలు లేరు. మా ఫస్ట్ బేబీ నా కడుపులోనే ఉంది. మీరంతా నన్ను బ్యాడ్ గా అనుకోవద్దు. మేము ఎవరి లైఫ్ లో వాళ్ళ మూవ్ ఆన్ అయిపోయాం. మేము కొత్త లైఫ్ని రీస్టార్ట్ చేసాం. ఇవన్నీ ఎవరు పుట్టిస్తున్నారో తెలియడం లేదు కానీ ప్లీజ్ అలా చేయకండి అంటూ చెప్పడంతో రాజ్కి పిల్లలు లేరు. ఆ పాప డీకే కూతురని కన్ఫర్మ్ చేసుకున్నారు నెటిజన్లు. అయితే ఇదంతా జరిగాక రాజ్ మొదటి భార్య శ్యామిలి ఒక పోస్ట్ చేసుకొచ్చింది. ఇతరుల జీవితాలను చూసుకుంటూ పోల్చుకుంటూ బయట ఏమి జరుగుతుందో దానిపైన దృష్టి పెట్టే వ్యక్తిని నేను కాదు. తన్ను తాను చూసుకుంటూ తన ఎదుగుదల తన జీవితం మీదే ఆధారపడే వ్యక్తిని అంటూ క్లియర్గా అర్థమయ్యేలా పోస్ట్ చేసింది. అయితే ఈ పోస్ట్ చూసి నెటిజన్లు అయితే శ్యామిలి సమంతకు కౌంటర్ విసిరిందా లేక అనుకోకుండా ఇలా చేసిందా అంటూ కామెంట్స్ అయితే చేస్తున్నారు. అయితే అందరూ అనుకున్నట్లుగా శ్యామిలి తన భర్త కోసమే ఆలోచిస్తూ లేకుండా తన పనిలో తను బిజీగా ఉంటుంది. మీకేమనిపిస్తుందో కామెంట్స్లో తప్పకుండా చెప్పేయండి. మరిన్ని ఫాస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.